8 to 12 ఇయర్స్ పిల్లలకైతే ఈ లంగా అనేది సరిపోతుందండి. దీని స్టిచ్చింగ్ వీడియో అనేది నేను ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను క్లియర్‌గా పెన్ టు పెన్. ఎవరికైనా యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. చూడండి నీట్‌గా వచ్చింది కదా ఫినిషింగ్ అనేది. మనకి బార్డర్ శారీలో 2 బార్డర్స్ వచ్చినాయి. అవి ఈక్వల్‌గా వచ్చుంటాయి కదండీ. ఇక్కడ నాకు శారీలో అనేది చిన్న బార్డర్ వచ్చింది. దాన్ని నేను ఏ విధంగా కన్వర్ట్ చేశాను, దీనికి ఏ విధంగా స్టిచ్చింగ్ చేశాను అన్నది అంతా ఇక్కడ మీకు ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంటుందండి. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీకు స్పీడ్ అనిపిస్తే వీడియోని 1x 0.75 అట్లా పెట్టుకొని చూడండి. స్పీడ్ అనేది ఎక్కువ అనిపిస్తే 0.75 స్పీడ్‌లో పెట్టుకొని అయితే చూడండండి. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో నేనైతే ఈ విధంగా కొంచెం స్పీడ్ అయితే పెట్టాను. కానీ స్టిచ్చింగ్ అనేది కొంచెం నిదానమే ఉంటుందండి. నేను స్పీడ్ అయితే పెట్టాను. ఫస్ట్ అయితే ఇక్కడ నార్మల్గా శారీలో క్లాత్ అంటే కటింగ్ అంతా చేసేసుకున్నాను నేను ఆల్రెడీ. కటింగ్ చేసుకున్న శారీలో బార్డర్ ఉంటుంది కదండి, పైన బార్డర్ అంతా కట్ చేసి నేను ఈ విధంగా అయితే కింద అయితే జాయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ బార్డర్ అనేది చిన్నగా ఉంది. లంగాలకి ఎప్పుడైనా కూడా చిన్న బార్డర్ ఉంటే కనుక అసలుకి ఏం మంచిగా కనిపించదు. దానికోసం అయితే నేను ఇంకొక బార్డర్ అనేది ఇక్కడ జాయిన్ చేస్తున్నాను. చూడండి, జాయిన్ చేసేటప్పుడు కూడా మనకి నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి. మనకి రాంగ్ సైడ్లో ఒకటి, రైట్ సైడ్లో ఒకటి, ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనకి క్లాత్ అనేది ఉల్టా పడుకోకుండా స్ట్రైట్గా ఉంటుందండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. మొత్తం అంతా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంటే ఏమన్నా క్లాత్ దానైతే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంది కొంచెం పైన క్లాత్, పైనది నేను కట్ చేస్తాను కదా, అదైతే కొంచెం ఎక్స్ట్రా ఉంది, దాని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత పైన ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎక్కువ వాడినా కూడా లంగాని అది అనేది ఊడిపోకుండా ఉంటుందండి. చూడండి, స్పీడ్ అయితే పెట్టాను కదా. ఒకవేళ మీకు చిన్నగా స్పీడ్ తక్కువ కావాలనుకుంటే 0.75లో కూడా పెట్టుకొని చూడొచ్చండి. ఇది అయిపోయిన తర్వాత ఒక ఫిల్ట్ అనేది వేస్తున్నాను నేను బార్డర్ దగ్గర. ఒక ఫిల్ట్ అనేది వేస్తున్నాను. అది కూడా 2 ఇంచెస్ తోటి ఈ విధంగా బార్డర్ అనేది మన వైపు ఉండాలి. చూస్తూ గుర్తు పెట్టుకోండి, మనకి చేయికి ఏ విధంగా వీలుగా ఉంటే ఆ విధంగా అయితే మనం పెట్టుకోవాలి. ఇక్కడ నాకు బార్డర్ అనేది మన వైపు ఉంటే మనకి వీలు అనేది బాగుంటుంది. 2 ఇంచెస్ గ్యాప్ తోటి, అంటే 2 ఇంచెస్ అనేది నేను తీసుకుంటాను. మొత్తం అంతా 4 ఇంచెస్ అవుతుంది. కింద 2 ఇంచెస్, పైన 2 ఇంచెస్, ఈ విధంగా 2 ఇంచెస్ తోటి నేనైతే ఫిల్ట్ అనేది వేస్తున్నానండి. ఒకవేళ ఫ్యూచర్లో పిల్లలు పెరిగిన వాళ్ళకి ఈ లంగా అనేది అయినా మోస్ట్లీ ఈ జనరేషన్లో 2-3 టైమ్స్ కంటే ఎక్కువ అయితే వేయట్లేదు. ఇంకా దాన్ని మూలకేసేస్తున్నారు. కానీ నేనైతే ఒక ఫిల్ట్ అనేది వేస్తున్నాను. ఫ్యూచర్లో ఒకవేళ వాళ్ళకి కావాలనుకుంటే ఇప్పుకోవడానికి 2 ఇంచెస్ అయితే వేసానండి. దీనికి ఇంకొక స్టిచ్ అనేది పైన వేయకూడదు. వేస్తే అసలు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండకూడదు. అది ఫిల్ట్ వేసేటప్పుడు కూడా మనం గమనించుకోవాలి. బార్డర్ అనేది బార్డర్కి కరెక్ట్గా పెట్టుకోవాలి. అటు ఇటు అయితే పెట్టుకోకూడదండి. ఇక్కడ బాడీ పార్ట్లో నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, బాడీని అయితే రెడీ అయితే చేసేసి పెట్టుకున్నానండి. దానికి ఇక్కడైతే ఫిల్ట్ అనేది ఇస్తున్నాను. షేప్ తీస్తే మనకి ఫిట్టింగ్ అనేది బాగా కనిపిస్తుంది. దానికోసం అయితే నేను ఇక్కడ షేప్ 4 టక్స్లు అయితే ఇచ్చేసుకుంటున్నానండి. టక్స్లు ఇచ్చేసుకున్న తర్వాత దీనికి మనం జాయింట్ అయితే చేసుకోవాలి. ఒక పక్కన జాయింట్ అనేది చేసుకోవాలి. 1 ఇంచ్ తోటి అయితే ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి. చూడండి, ఇంకొక కుట్టు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా కింద పార్ట్ని, అంటే బాటమ్ పార్ట్ని, దాన్ని ఇక్కడ అటాచ్ చేయాలి. ఇక్కడ మనకి కస్టమరు అంటే అక్క వచ్చేసి నాకు బాక్స్ ఫిల్ట్ ఉంటాయి కదండి, అవి పెట్టమన్నారు. బాక్స్ ఫోల్డింగ్ ఉండే ఫిల్సే పెట్టమని చెప్పారు, నాకు రిక్వెస్ట్ చేశారు. సో నేను దాన్ని అయితే ఇక్కడ ఫోల్డింగ్ చేసి అయితే పెడుతున్నాను. నార్మల్గా ఫ్రిల్స్ అనేది పెడతాం కదా, అది అంత లుక్ అనిపించదు. దానికోసం అయితే నాకు ఇవి పెట్టమని చెప్పారు. అది కూడా ఇవి పెట్టేటప్పుడు కూడా మనం ఫోల్డింగ్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి. తక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే ఇవి అంత మంచిగా కనిపించవు. పైగా లంగా కదా, ఇంకా మనకి చిన్నపిల్లలకి వేసుకుంటే చిన్నగా ఉంటే ఏం బాగా కనిపించదు. కొంచెం పెద్దగా ఉంటేనే ఈ ఫోల్డింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది.
దానికోసం అయితే ఇక్కడ నేను కొంచెం ఫోల్డింగ్ చేసేటప్పుడు కూడా ఫిల్ట్కి అసలుకి గ్యాప్ అనేది ఉండకూడదండి, అప్పుడే నీట్గా ఉంటుంది. లేకుంటే కన్నా గ్యాప్ వస్తే ఏం బాగా కనిపించదు. ఈ విధంగా అన్నీ కూడా పెట్టేసుకోవాలి మొత్తం అంతా. ఈ ముఖ్యంగా నేను చెప్పేది మిషన్ కుట్టేకి అంటే కొత్త మెజర్మెంట్స్ లేకోకుండా నార్మల్గా కుడతారు కదా, అంటే గుడ్డి గుర్తుతోటి, ఆ విధంగా అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. నేను ఎక్కడే కానీ మెజర్మెంట్స్ అయితే ఇక్కడ చూపించట్లేదు. అంటే మెజర్మెంట్స్ అంటే కొందరికి అర్థం అవుతుంది, కొందరికి అర్థం అవ్వదు. దానికోసం అయితే నేను ఇక్కడ జస్ట్ నార్మల్గా నేనైతే ఇక్కడ శారీ మొత్తం అంతా ఒక 2.5 అయితే కట్ చేశాను. దాంట్లో కూడా నా క్లాత్ అనేది మిగిలింది, దాన్ని అయితే నేను కట్ చేసి పక్కన అయితే పెట్టేశానండి. ఇక్కడ చూడండి, మొత్తం 3 మీటర్స్ నేను తీసుకెళ్ళింది లంగాకి, కానీ నాకు బాటమ్ పార్ట్కి చిన్నగా ఉంది ఈ పాప. దానికోసం అయితే నాకు క్లాత్ అనేది మిగిలింది. నేను మళ్ళీ దాన్ని కట్ చేశాను, ఇక్కడ చూపిస్తున్నాను. మొత్తం అంతా బాక్స్ ఫోల్డింగ్ ప్లీట్సే పెట్టేస్తున్నాను. ఇది ప్లీట్స్ పెట్టేటప్పుడు కూడా కొంచెం మ్యాక్సిమం చూసుకోండి వెడల్పుగానే ఉండటానికి. ప్లీట్కి కూడా మనకి గ్యాప్ అనేది ఎక్కువ ఉండకూడదండి, ఉంటే అసలుకు నీట్గా కనిపించదు. చూడండి, ఈ విధంగా నాకు క్లాత్ లాస్ట్కి వచ్చేసాం కదా. ఇప్పుడు నాకు ఈ క్లాత్ అనేది చాలా మిగిలింది, నేను దాన్నంతటిని కట్ చేసుకున్నాను. మరి ఎందుకంటే నేను చెప్తున్నాను కదా 3 మీటర్స్ తీసుకున్నా, కానీ ఈ పాప చాలా చిన్నగా ఉంది, దానికోసం అయితే క్లాత్ అయితే నాకు మిగిలింది. నేను పైగా ఫస్ట్ టైం కుడుతున్నా కదా, దానికి నేను కూడా బై హ్యాండ్ మెజర్మెంట్స్ తీసుకెళ్ళి ఫస్ట్, కానీ అది అవసరం లేదని నాకు దీన్ని కుట్టేటప్పుడే అర్థమైంది. మనం నార్మల్గా కూడా కుట్టేయచ్చండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఆ పక్క అయినా కూడా కుట్టచ్చు, అంటే బాక్స్ ఫోల్డింగ్ ఆ పక్క అయినా కూడా చేయొచ్చు. నేనేం ఆలోచించినానంటే ఈ విధంగా, అంటే ఆ పక్క బాక్స్ ఫోల్డింగ్ మెయిన్ క్లాత్తో చేసినాం, ఈ పక్క లైనింగ్ క్లాత్తో చేస్తున్నాం. మనం రెండు ఇట్లా తిప్పేయడం వల్ల మనకి క్లాత్ కుట్టు అనేది అసలు కనిపించదు, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. తర్వాత పిల్లలకు కూడా కుచ్చుకోదు, వాళ్ళకి బాగా సెట్ అవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ విధంగా అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు. మోస్ట్లీ పిల్లలంటే లంగా ఇట్లా పట్టు వాటిని ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళకి కుచ్చుకుంటాయనే ఉద్దేశంతో వాళ్ళకి నెగిటివ్ ఫీలింగ్ అనేది ఉంటుంది లంగా చోలి మీద. ఆ ఫీలింగ్ పోవడానికి నేను ఇదైతే ఈ విధంగా అయితే పెడుతున్నానండి. ఈ విధంగా అయితే క్లాత్ అనేది అసలు ఎక్కడే కానీ కుచ్చుకోదు, నీట్గా ఉంటుంది. చాలా ఈజీగా అయినది క్యారీ చేస్తారు పిల్లలు, ఎంతసేపు అయినా కూడా వేసుకుంటారు. దీన్ని కూడా అంతేనండి, ఇది కూడా నేను కట్ చేసుకుంటాను. కొంచెం క్లాత్ అనేది మిగిలింది, రెండింటిని కట్ చేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా. బాక్స్ ఫోల్డింగ్ ఆ పక్క ఈ పక్క మధ్యలో వచ్చేసి మనకు కుట్లు అనేవి కనిపిస్తాయి, కానీ పైకి మాత్రం అస్సలు కనిపించవు. చూడండి ఎంత కుట్లు అనేవి కనిపించవు కదా. ఇప్పుడైతే నేను రెండింటిని కూడా జాయింట్ అయితే చేసేసుకుంటున్నానండి. అంతేనండి, చాలా ఈజీగా, అంటే ఈజీగా అయితే మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. కటింగ్ కూడా చాలా ఈజీ. లంగా చోలీ కాదు కానీ లంగాకి అయితే చాలా ఈజీ కటింగ్ అనేది. ఒక 5 మినిట్స్లో మనం కటింగ్ కూడా చేసేసుకోవచ్చు. దానికైతే నేను ఇదైతే చూపించలేదు. ఇక్కడ చూడండి, ఇంకా రెండు కూడా జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ జాయింట్ ఉన్న దగ్గర కొంచెం రఫ్ ఇచ్చేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు హెచ్చు తగ్గు వస్తే ఒక ఫ్రిల్ అట్లా పెట్టేసుకుంటే మీకు సెట్ అయిపోతుంది. నాకైతే ఇక్కడ కరెక్ట్గా వచ్చింది, దానికోసం అయితే నేను ఇక్కడ ఏమీ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోలేదు. ఇంకొక వైపు కూడా అంతేనండి. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా. లంగా అనేది ఎక్కడే కానీ మనకి ఖర్చులు అనేది కనిపించుకోకుండా నీట్గా ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం